విన్న వెంటనే మర్చిపోయేవారు ఎక్కువ మంది. 4 కేటగిరీలు దేవుడు చెప్పాడు. మొదటి వారు సాతాను ఎత్తుకుపోతాడు, రెండో వారు ఏదైనా శ్రమలు కలిగితే విడిచిపెడతారు, మూడో వారు లోక సంబంధంగా విడిచిపెడతారు, 4వ వారు ఫలిస్తారు. వాక్యం విని నూరంతలుగా ఫలించేవారే పరలోకం వెళ్తారు. మనం ఎన్ని ప్రార్థనలు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎన్నో సువార్తలు చేశామనేది కాదు, ఎంతవరకు మనం ఆ వాక్యాన్ని లోపలికి తీసుకుంటున్నాం. డాక్టర్ గారు రాసిన పిల్లలు ఎదురుగుండా ఉంటే తగ్గదు, రోగం లోపలికి తీసుకోవాలి. ఏదైనా ఒక తీయని పదార్థం తింటేనే దాని రుచి తెలిసేది. ఎదురుగుండా భోజనం ఉంది, ఆకలి తీరదు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎందుకో దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పక్కకు పోతూ ఉంటాం. నేను మీకు ఎప్పుడు బోధించేది అదే, వాక్యాన్ని లోపలికి తీసుకోండి, అప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి. దేవుడు పాపం చేసేవారిని క్షమించడండి, అది గుర్తుపెట్టుకోండి. పాపాన్ని విడిచిపెట్టాలనుకున్న వారిని క్షమిస్తాడు. మనం పాపాన్ని విడిచిపెట్టాలనే ఆలోచన కలిగి ఉండాలి. యేసు ప్రభువు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఒకవేళ ఈ పాపి పాపాన్ని విడిచిపెడితే దేవుడు ప్రేమిస్తాడు నేను. ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టకపోతే పాపంతో పాటు నువ్వు కూడా ద్వేషింపబడతావు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. లూకా సువార్త 16:24వ వచనము. నా యందు కనికరపడి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొను నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలముదు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించండి జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు గోరువారు దాటి పోజాలకుండానట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం మంచబడి ఉన్నదని చెప్పారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనుషులు పెట్టుకున్న అగాధం, నా మాటలు శ్రద్ధగా వినండి. ఇక్కడ మనుషులు పెట్టుకున్న అగాధం. ఏ అగాధాలు పెట్టుకున్నారో చూద్దాం. పెద్ద కులము, చిన్న కులము, డబ్బు ఉన్నవారు, డబ్బు లేనివారు, బలమైన వారు, బలహీనులు, మేడలో ఉన్నవారు, తాటాకింట్లో ఉన్నవారు, అందంగా ఉన్నవారు, అందంగా లేనివారు, ఆరోగ్యంగా ఉన్నవారు, ఆరోగ్యంగా లేనివారు, ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్న అగాధాలు. ఎందుకంటే డబ్బు ఉన్నవారు డబ్బు లేని వారిని ప్రేమించరు, డబ్బు ఉన్నవారు డబ్బు లేని వారిని ప్రేమించరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డబ్బు లేని వారు కూడా డబ్బు లేని వారిని ప్రేమించరు, డబ్బు లేని వారు కూడా డబ్బు ఉన్న వారిని ప్రేమిస్తారు. ఇది ఒక అగాధం. ఆరోగ్యంగా ఉన్నవారు మంచం మీద ఉన్నవారిని ద్వేషిస్తారు. బాగా అధికారంలో ఉన్నవారు అధికారంలో లేని వారిని ద్వేషిస్తారు. ఇక్కడ అన్ని అగాధాలే. ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలని వచ్చింది నా దగ్గరికి. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని చూడమంటావమ్మా అంటే వద్దండి,
కాస్త అన్నీ బాగున్న కుటుంబంలో నా కూతురు వెళ్తే సుఖపడుతుంది. ఈవిడ ఆలోచన చూసారా? ఇక్కడ అందరూ అగాధాలు తవ్వుకున్నారు. పాస్టర్ గారికి అగాధం ఉంటుంది. సంఘంలో కానుకలు బాగా ఇచ్చేవాళ్ళు ఇవ్వనివాడి మధ్యలో అగాధం పెడతాడు ఈయన. ఈ కానుకలు బాగా ఇచ్చేవాళ్ళు అంటే ఎక్కువ ఇష్టం అతనికి. చూడండి ఈ అగాధాలు చూడండి. కానీ ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం వింటున్నారు మీరు. దేవుడు ఒక అగాధాన్ని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు పెట్టిన అగాధం చాలా ప్రమాదకరమైనది అంటాడు అబ్రహాం. ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళినా, అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చిన అగాధంలో పడిపోతారు. మరి అన్నట్టుగా లేవరు. అది భయంకరమైన అగాధము. ఈ అగాధం ఎంత భయంకరమైందంటే నరకలోకానికన్నా కూడా భయంకరమైన అగాధం అది. ఏం జరిగింది చూద్దాం. ఈ ధనవంతుడు 3 అంతస్తుల మేడ పైన కూర్చున్నాడు. కూర్చొని ఇలాంటి పెంట స్థలం ఒకటి పక్కన ఉంది. దాంట్లో చిన్న పాక వేసుకుని లాజరు అనేవాడు ఉన్నాడు. బహు పేదవాడు, రోగిష్టి. ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, పాపం చాలా దుఃఖం కలుగుతుంది నాకు. పేదవారు, దారి లేనివారు, పెద్దగా ఆర్థిక పరిస్థితులు బాగోలేని వారు వీళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి. విపరీతమైన యాతన పడుతున్నారు ఆ క్యాన్సర్ వ్యాధితో. అసలే పేదవారు వైద్యం చేయించుకోలేరు. వాళ్ళకి రోగము, వాళ్ళ దగ్గర ఆదరించేవారు లేరు. చూస్తున్నారా? ఇతడు పేదవాడు కానీ రోగము గలవాడు. ఒకటి, పేదవాడంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి రోగముతో ఉన్న పేదవాడి కంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. అయితే ఈ లాజరు యేసు ప్రభువునందు విశ్వాసము గలవాడు. అందరూ ఖాళీ ఉంది ఎదర అలాగ కూర్చుంటారు, ఎదరకు జరగరు. మాదే ఈ స్థలం అన్నట్టుగా చెప్పటికి వెళ్ళిపోవాలి కదా. వచ్చేవారికి స్థలం ఇవ్వండి. ఇక్కడ 4, అక్కడ 40 మంది. ఇది కూడా చెప్పాలన్నా? మీరు ధనవంతుడు లాజర్లాగా ఉన్నారు. సరే, అసలే పేదవాడు, ఆరోగ్యం లేనివాడు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను మొన్న రాజమండ్రిలో. ఒక ఆవిడని చూస్తానికి ఇంచుమించు 500-600 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఇంచుమించుగా అందరూ లేనివారే. అయ్యో పాపం. సరే, ఇప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ ధనవంతుడు కుక్కలను పెంచుతున్నాడు. కుక్కలకు రొట్టెలు ఇస్తాడు, ఆడుకుంటాడు పైన. చాలా సంతోషంగా ఉన్నాడు. అంతేకాదు, ధనవంతుడు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. వింటున్నారా? ధనవంతుడు, కారులు, మేడలు ఉన్నాయి, మంచి ఆరోగ్యంగా అందంగా ఉన్నాడు. మరి పక్కనే పేదవాడు రోగముతో ఉన్నాడు, ఆదరణ లేదు. అయితే బాగా పైన ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడు ఈ ధనవంతుడు అని చూస్తున్నాడు. ఈ ధనవంతుడు కుక్కలకు రొట్టెలు ఇస్తున్నాడు, కానీ ఈ లాజరు గురించి
ఎప్పుడు ఒక్క చిన్న ఆలోచన కూడా చేయలేదు. రాత్రి పగలు నేను కష్టపడి ధారపోసి నా జీవితాన్ని ఒక కంపెనీని అభివృద్ధి చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టిన నన్ను ఏదో చిన్న గొడవలు వచ్చి ఉద్యోగం నుంచి తీసేసి నన్ను కోర్టుల చుట్టూ తిప్పి అనేక సంవత్సరాలు బాధలు పెట్టి ఒక 4-5 వెళ్ళి, ఏమండి మూర్తి గారు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అబ్బే అది కోర్టు చూసుకుంటుంది అని చెప్పిన వ్యక్తి చూసారండి, కనికరం కానీ జాలి కానీ తిరుగుతున్నాడంట పాపం అనే జాలి కానీ అతనిలో రాలేదు. జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? గట్టిగా ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఒక్కసారి మీ ఇంట్లో కూర్చుని మటన్లు, చికెన్లు, ఫ్రైలు, టిఫిన్లు తిండి తినొద్దని నేను అన్నగాని కాస్త పక్కన ఉన్నవాడిని పట్టించుకోండి. పడి ఉన్నవారిని, ఆ పడి ఉన్నవారి వంక చూడండి ఒక్కసారి. బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని. ఒకరోజు యేసు ప్రభు అన్నాడు, మేకలు గొర్రెలు, మేకలను కిందకి పొమ్మన్నాడు, గొర్రెలను పైకి పొమ్మన్నాడు. వాళ్ళు అడిగారు, ఎందుచేత? నేను ఆహారం లేక ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకే సాయం చేయలేదు మీరు. వాళ్ళు అన్నారు, ఇదేంటండి బాబు, మీరెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరెప్పుడు జైల్లో ఉన్నారు, మీరెప్పుడు కష్టాల్లో ఉన్నారు అని యేసు ప్రభువుని అడిగితే, నన్ను నమ్ముకున్న వారి పనులన్నీ బాధలన్నీ నాకు సంబంధించినవే అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నన్ను నమ్ముకున్నవారు బాధపడుతుంటే అది నా బాధ. మీరు సాయం చేస్తారేమో అని చూశాను, చేయలేదు కనుక ఈరోజు కిందకి పంట ఎక్కడికుంటానకే. ఊరికే పాటలు పాడేసేసి వాక్యాలు చెప్పుకుని హల్లెలూయా వెంటే కుదరదండి. ప్రాక్టికల్. ఈరోజు ఉదయకాలం అంత పేపర్లో చూశాను, ఒక ఆయన ఇంచుమించు 10 కోట్ల విలువైన భూమి ఒక్కొక్కడికి 3 సెంట్లు కాడికి పొలాన్ని కేటాయించి ఈరోజు ఈనాడు రాశాడు, ఆ ఊళ్ళో గృహాలు లేని పేదలందరికీ స్థలాలు పంచిపెట్టి, ఇవన్నీ మీకు నేను ఉచితంగా ఇస్తున్నాను, గవర్నమెంట్ దగ్గర అన్ని చేయించిస్తాను, మీకు అందరికీ నివాసాలు కట్టిస్తాను అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగెంతోమంది దానాలు చేసిన వారు ఉన్నారు. వింటున్నారా? పరలోకంలో లెక్క ఉంటుంది. నేను చెయ్యగలిగి ఎవరికి ఏమీ చేయకపోతే నేను నరకానికి పోవటం ఖాయం. నాకు తెలిసి ఎవరికి సాయం చేయకపోతే నరకానికి పోవటం ఖాయం. కాబట్టి ధనవంతుడు ఆ లాజర్ని అనుకున్నాడు, కుక్క కన్నా అసహ్యంగా చూశాడు. కుక్క కన్నా అసహ్యంగా చూశాడండి. కుక్కకి రొట్టెలు వేస్తాడు కానీ, ఒరేయ్ 4 రొట్టెలు పట్టుకెళ్ళి అతనికి ఇవ్వండిరా అనలేదు. పోనీ పైనుంచి 4 రొట్టెలు ఇసిరినా కూడా అతను తింటాడు పాపం. ఈ ధనవంతుడు ఉద్దేశం ఒక్కటే, నా బంగారం లాంటి బిల్డింగ్ పక్కన ఈ పనికిమాలినోడు ఎందుకున్నాడు, వీడు పోతే ఆ స్థలం నేను కలిపేసుకుని శుభ్రంగా అక్కడ ఏదన్నా కట్టుకునేవాడిని కదా. ఈ భావన మీలో ఎవరిలైనా ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళి రాసుకోండి, చదువుకుంటే.
దేవుని రాజ్యం గుమ్మం దగ్గర కూడా మిమ్మల్ని రానివ్వడు. హల్లెలూయా. జాలి, దయ, ఆదరణ. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, అయ్యా అర్జెంటుగా రండి ఎండి గారు. ఏమైంది? ఒక ఆయన రాయి కొడుతూ వెనక్కి పడిపోయాడు. వెళ్ళాను. పెద్ద సుత్తు తీసుకుని బండలు కొడతారు పాపం. వెనక్కి పడిపోయాడు, నడుము విరిగిపోయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంకా పని చేయదండి, ఇతని జీవితకాలం రెస్ట్, ఇతని జీవితకాలం ఏమీ చేయలేడంట అన్నాడు. ఆ రోజు నేను అతని ఇంటికి తీసుకెళ్ళి, ఆ భార్య 4 పిల్లలు ఏడుస్తున్నారు. అతని సంపాదన ఆ రోజుల్లో వారానికి ఒక 600, 700. ఆ రోజుల్లో నేను చెప్పేది 40 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట. నేను అధికారంతో శాంక్షన్ చేసింది ఏంటో తెలుసా? అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదన జీవితకాలం శాంక్షన్ చేశాను. గట్టిగా దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు నా నడుము బాగుంది, నేను బాగున్నాను. వాళ్ళందరూ నా కాళ్ళు పట్టుకుంటే తప్పమ్మ పట్టుకో. అతని జీవితకాలం ఆ డబ్బులు నేను పంపిస్తాను. రాసేశాను. మనం ఏం చేశాం? మనం చేసింది ఏం గొప్ప అండి? ఏమీ కాదు. కానీ దేవుడు సంతోషిస్తాడు. మనకున్న దానిలో ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ ధనవంతుడు ఎప్పుడు, ఒక్కరోజు ఎప్పుడు కూడా ఆ లాజర్ని పట్టించుకోలేదు. జాగ్రత్తగా వినండి. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఎందుక మనం సువార్తకు వచ్చేది ఆ పక్క ఈ పక్క చూస్తా కనుక, మీ అక్క ఆ పక్కే ఉందమ్మా, చూస్తున్నావు, రానివ్వను, బస్సు ఎక్కనివ్వను, దేవుడు మాటలు వినకపోతే. ప్రసన్నమైన అక్కగారు ఆ పక్క చూస్తుంది. ఆవిడ, ఎందుకు వస్తున్నారు మీరు సువార్తకి? దేవుడు అంటున్నాడు, ఆవిడ చూడు ఆ పక్క చూస్తుంది అంటున్నాడు. వింటున్నారా? నేను ఎవరైనా బాగోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పుడప్పుడు సాయం చేశాను అన్నవారు కుడి చేయి చూపించండి. చేశారా? మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? మాకెవరు దొరకలేదంటారా? కదా. ఆయన మాది మాకు సరిపోతలేదు, మేము ఎవరికి సాయం చేస్తాం. నేను మాట అడిగిన, అంబానీ కూడా ఆయనకు ఉన్నది సరిపోదు. కొన్ని లక్షల కోట్లు ఉన్నవాళ్ళు కూడా సరిపోదు. అలాగే మనకు 1000 రూపాయలు వచ్చినా సరిపోదు, 10,000 వచ్చినా సరిపోదు, 1,00,000 వచ్చినా సరిపోదు. 10,000 వచ్చేవాడు ఏడుపు మొక్కమే, 1,00,000 వచ్చేవాడు ఏడుపు మొక్కమే, 1000 వచ్చేవాడు ఏడుపు మొక్కమే, 1 కోటి ఉన్నవాడు ఏడుపు మొక్కమే. ఇక్కడ మొఖాలు ఏంటంటే అలా ఉంటాయే. సంతోషం అనేది ఉండదా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకు దేవుడిచ్చిన దాని యందు తృప్తి కలిగి సంతోషించుము. హల్లెలూయా. అసలు సంతోషం నీ ముఖంలో కనబడదే. 100 రూపాయల్లో సంతోషిస్తే 1000 ఇస్తాడు, 1000 సంతోషిస్తే 10,000 ఇస్తాడు, 10,000 సంతోషిస్తే 1,00,000 ఇస్తాడు. ఇంతేనా అంటే అంతకన్నా తక్కువే నీ బ్రతుకు వస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? నాకున్న దానిలో నేను తృప్తిగా ఉన్నాను అన్నాడు పౌలు. ఒక్క పాస్టర్ చెప్పలేదు ఈ మాట. అమ్మా
సంఘస్థులారా, మీరిచ్చిన కానుకల్లో నేను ఎంత తృప్తిగా ఉన్నానన్న మాట ఏ సంఘంలోనైనా విన్నారా? పౌలు అన్నాడు సంఘస్థులతో, మీరిచ్చిన కానుకలు నాకు మనోహరముగా ఉన్నవి అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఏమంటే ఒక మాట చెప్తే నష్టం ఏంటంటే, ఇప్పుడు పాపం నిరీక్షణ ఏదో ఆడకున్న దాంట్లో కష్టపడి పొద్దు నుంచి భోజనాలు పెట్టి, టిఫిన్లు పెట్టి, కాఫీలు ఇచ్చి, టీలు సంతృప్తిగా ఒక ముఖం పెట్టకూడదా? ఇంకొక కూర ఏదన్నా వండపోయావా, నీ ఇంటికాడ వండించుకో. సంతృప్తిగా వెళ్ళొద్దు మనం ఇక్కడి నుంచి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళం. దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో సేవ చేయదము. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏడుపు ముఖం ఏంటి? దేవుడు ఉత్సాహంగా ఉండేవారిని ప్రేమిస్తాడు, ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు కదా. మనం సంతోషంగా ఉండాలి. ఎవరిలో ఆ ముఖం ఏంటి? అసలు నా ముఖమే అంత అంటావా నువ్వు కదా? ఆ చిరునవ్వు అనేది నీకు రాదా కదా? నవ్వకూడదా? మరీ పగలబడి హిహి అని కాదు, కొంచెం చిరునవ్వు నవ్వచ్చు కదా. ముఖం ఎందుకు అలా పెట్టు? ఎందుకు పెడతారు అలాగా? అలా పెట్టి వాళ్ళు ఎవరికి సాయం చేయరని అర్థం, అంతేనా? ఎవరికేం చేయరు. ఏముంది నా దగ్గర? ఓ రోజు ఎన్టీ రామారావు అంటున్నాడు, సాయం ఏముంది నా దగ్గర? బూడిది అంటున్నాడు. ఆయన దగ్గర బూడిద ఉందంట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకేనా? వెదకి నన్నిలా చేరితివి, వెంబడింపగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో. నగరిని విరచితివి, మంటి దేహము దాల్చితివి, సకల సంపద విరచితివి, సేవకునిగా మారితివి. నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా. ఎన్నతరమా నీ ప్రేమ, సన్నుతించుచు సాగెదను. నా ప్రాణనాదుండా నాకై ప్రాణమిచ్చితివి, నీ వాడను యేసువా. కాబట్టి సాయం చేయాలనే మనసు ఉండొద్దా మీకు? నేను ఎవరికి చేస్తాను, నాకే సరిపోతలేదు. నీకేం సరిపోద్ది? నీకు ఎప్పటికీ సరిపోదు. సరిపోతాం అంటే ఏంటి? సరిపెట్టుకోవటం వేరు, సరిపోతాం వేరు. సరిపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం.
సరిపెట్టుకోవాలి, ఉన్నదంతా తినేయకూడదు. ఒక్కళ్ళే 8 ఇడ్లీలు తినేయకూడదు. 3 తిని 5 ఒక్కొక్క ఇడ్లీ ఇచ్చినా సంతోషపడతారు. 8 మన కడుపులో వేసేస్తే కొన్నాళ్ళకి అలా ఎదరగా చుచ్చు టాప్ అంటది పొట్ట కదా. ప్రతిదీ కూడా చాలా తక్కువగా యేసుప్రభు ఆహారం తక్కువ తీసుకోమన్నాడు, పరిగెత్తమన్నాడు, యాక్టివ్గా ఉండమన్నాడు, చురుకుగా ఉండమన్నాడు. తినడానికి రాలేదు అన్నాడు. ఒకసారి సమర స్త్రీని రక్షించి ఆహారం తెచ్చామంటే నా ఆహారం అయిపోయింది అన్నాడు. అంటే దేవుడి కార్యమే ఆహారం అన్నాడు ఆయన కదండి. అన్ని విషయాల్లోనే మితముగా ఉండుము అన్నాడు పౌలు. మితముగా వింటున్నారా? ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అదే దేవుని తీర్పు. హల్లెలూయా. దేవుడు, రే ధనవంతుడా, నువ్వు నా దగ్గరికి వస్తావురా, అప్పుడు చెప్తాను నీ సంగతి. హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్పాడు ప్రకటన గ్రంథంలో, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా, పవిత్రుని పవిత్రుడిగా, పాపం చేసేవాడుగా, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేసేవాడుగా ఉండనివ్వండి, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి తీరుతారు. హల్లెలూయా. అప్పుడు చెప్తాను సంగతి అన్నాడు. మర్చిపోకండి, ప్రతి మనిషికి తీర్పు ఉంది. ఇవాళ నీకు వచ్చిందని చేసేకు తీర్పుంది. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడు, ప్రతి అడుగు జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా జీవించు. ప్రతి అంశమును దేవుడు తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. వింటున్నారా? చాలామంది క్రైస్తవులు ఎక్కడి నుంచో డబ్బు తెచ్చుకుని పేదవాళ్ళకి ఇస్తున్నామని చెప్పి తినేస్తారు. పెద్ద పెద్ద సంస్థలు భోజనం చేసేస్తారు. ఎవరికో సాయం చేస్తున్నామని చెప్పి జేబులు వేసేసుకుంటారు. తీర్పుంది. ఎవరికన్నా ఇవ్వాల్సింది కనుక నీ దగ్గర పెట్టుకుని ఇవ్వకపోతే తీర్పుంది. అప్పు తీర్చకపోతే తీర్పుంది. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో ఆ వ్యాపారంలో మోసం చేస్తే తీర్పుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనే తీర్పుందన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. ఒక ఆవిడ చాలా సంవత్సరాల కిందట మందిరానికి వచ్చేది. ఇలా చూపించాడు దేవుడు 4-5 సార్లు, మానేసి ఎవరితోటో అందంట. అస్తమానం నా వంకాయలు చూపిస్తున్నాడు ఆయన. నేను వెళ్ళను మందిరానికి, నా వంకాయలు చూపిస్తున్నాడు అందట. అప్పుడు ఈవిడ అందంట, ఏలు చూపించడం మానేసి వరకు వెళ్ళవలసింది మందిరానికి, లేదంటే పైనుంచి ఏలు చూపిస్తాడు నీకు ఆయన ఉందని. దేవుని స్తోత్రం. ఏలు ఎందుకు చూపిస్తాం? మాకేం పని లేదా? దేవుడు చూపించమంటే చూపిస్తాం ఏలు, అది చూపించం. కాబట్టి ధనవంతుడు, 3 అంతస్తుల మేడ మీద ఉన్న ధనవంతుడు పాతాళంలో అగ్నిగుండంలో పడిపోయాడు. 3 అంతస్తుల కింద ఇలాంటి పెంటకొప్ప స్థలంలో ఉండేటటువంటి లాజరు శాశ్వతంగా బాగా ఎత్తైన పరలోక స్థలానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చేత ఇక్కడ ఎలా బతుకుతున్నాం అనే దాని గురించి ఆడద్దు. మాకు ఇల్లు అలా లేదు, మా ఇంట్లో సౌకర్యాలు లేవు, వాషింగ్ మెషిన్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, ఇంకోటి ఏదో నెత్తి దులుపుతుందంట, అదేదో అది లేదు. నీ నెత్తి దులపాల మెషను, అది కావాలా నీకు?
నీ దగ్గర ఏది ఉందో దాంతో సంతోషంగా ఉండు. ఇంట్లో ఉన్నాయన్నీ నా ఇంట్లో ఉండాలి కాదు. నా హృదయంలో ఉన్న యేసు వాళ్ళ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. యేసు ఉండటమే ముఖ్యం. నీకు అవకాశం ఉన్నప్పుడు కొనుక్కో, సంతోషించు. కానీ అది నీ గమ్యం కాదు. అది నీ గమ్యం కాదు. నీ గమ్యం ఈరోజు విను, లాజరు ఎక్కడున్నాడు అది నీ గమ్యం. హల్లెలూయా. ఎక్కడున్నాడు లాజరు? అబ్రహాము ప్రక్కన కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నంతకాలం ఇల్లు లేదు, వర్షానికి తడిశాడు, ఎండకెండాడు, ఆహారం లేదు, అనారోగ్యం, కుక్కల మీద పడేవి, నానా బాధలు పడ్డాడు, నానా కష్టాలు పడ్డాడు, నానా శ్రమలు పడ్డాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, నేను కూడా ఈ లోకంలో శ్రమలు పడ్డాను, కానీ ఇది చాలా కొంతకాలమే. హల్లెలూయా. శాశ్వత కాలం మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. అక్కడ ఈ లోకంలో శ్రమలు తప్పు, ఈ లోకంలో ఇబ్బందులు తప్పు, ఈ లోకంలో మోసాలు తప్పు, ఈ లోకంలో పడిపోవడం తప్పదు, ఈ లోకంలో అనారోగ్యాలు తప్పు. సేవకులకేంటి, సేవకురానికేంటి, విశ్వాసులకేంటి అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నేను ఈ లోకమును జయించితిని. హల్లెలూయా. మొట్టమొదట నువ్వు జయించవలసింది ఏంటో తెలుసా? నీ మనసుని. మనసులో కోరికలు ఎలా పుడతాయి? గంటకు 60 నిమిషాలు ఉంది కదా, గంటకు 600 ఆలోచనలు వస్తాయి నీకు. గంటకి ఎంత ఉంది? 60 నిమిషాలే. ఆలోచనలు 600. ఎందుకంటే ఈ మాట ప్రభు చెప్పాడు సామెతలు 19లో, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. హల్లెలూయా. ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్ని ఆలోచనలు వస్తాయండి కదా. ఒక అమ్మ నాన్న కష్టపడాడు, అబ్బాయిని కాన్వెంట్లో చేర్పిస్తారు. వాడు మంచి ఇన్షర్ట్ వేసుకుని టై కట్టుకుని కాన్వెంట్కి ఆటోలో వెళ్తూ ఉంటాడు. వాళ్ళమ్మ టాటా 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 అంటుంది. ఆడు ఇలాగని వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్తుంది. అలా ఆయనతో అంటుంది, ఏమంటే మన అబ్బాయి టై కట్టుకుని ఇన్షర్ట్ చేసుకుని వెళ్తుంటే ఏదో ఒక రోజున కలెక్టర్ అవుతాడండి. ఈడ అవ్వకూడదా? అవ్వాలి. కానీ ఆలోచన ఇంకా ఈ పొట్టోడు ఎప్పుడు చదివేది, ఎప్పుడు పాస్ అయ్యేది, ఎప్పుడు అయ్యేది, అప్పుడే కలెక్టరా? ఆలోచన రాకూడదు అనట్లేదు. అసలు ఇప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? ఇంకా నయం, మన అబ్బాయి చంద్రబాబు నాయుడు దింపేసి అక్కడ కూర్చుంటాడు అనలేదు. ఏం ఆలోచనలు అండి బాబు. గొంతెమ్మ కోరికలు అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. హల్లెలూయా కదా. వద్దండి, మన ఆలోచనలు కింద ఉండాలి, అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన ఆలోచన ఎక్కడ ఉండాలి? కింద. ఒకసారి కింద కూర్చున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మేము కూర్చుంటాం ఒక రోజున పైన ఎగరగో అన్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఓ రోజు నేను ఎండీగా ఉన్నప్పుడు నాతో పాటు చదువుకున్న వ్యక్తికి నేను ఉద్యోగం ఇచ్చాను. నా దగ్గరకు వచ్చాడు. ఏంటి అలా మెయింటైన్ చేస్తున్నావేంటి ప్రాజెక్టు అన్నాను. ఎండీగా ఉండటం ఎంత కష్టమో తెలుసా అన్నాను. నీకు దొరికింది, నాకు దొరకలేదు అంతే అన్నాడు. అంటే లోపల ఎండీ అవ్వాలని ఉందా? అతనికి ఉందా?
లేదా? తప్పంట్లా ఉంది అతనికి. ఒక వారం రోజులు ఉద్యోగం ఊడిపోయి ఇంటికి వచ్చేసాడు. అప్పుడు నేను చెప్పాను, ఎండీ అవుతానన్నా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. దేవుని స్తోత్రం. ఏది కూడా బైబిల్ ప్రకారం ఏ అధికారమైనా, ఏ స్వరమైనా, ఏ కుర్చీ అయినా, ఎక్కడ నిలబడాలన్నా, ఏం చేయాలన్నా యేసుక్రీస్తు నిర్ణయిస్తాడనుంది బైబిల్లో. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కింద కూర్చున్నవారు కిందవారు కాదు, పైన ఉన్నవాడు పైవాడు కాదండి. ఇప్పుడు జమీందారు గారు ఎక్కడ పోయారండి? పైన ఉన్నవాడు కిందకు పోయాడు, కింద ఉన్నవాడు పైకి పోయాడు. హల్లెలూయా. ఇది దేవుని తీర్పు. ఇక్కడ బతుకులు లెక్కేసుకోకండి, ఇక్కడ పట్టు చీరలు లెక్కేసుకోకండి, ఇక్కడ సూట్లు బూట్లు లెక్కేసుకోకండి, ఇక్కడ కార్లు లెక్కేసుకోకండి. ఇక్కడ తాత్కాలికంగా యాత్రికుడిగా, పరిశుద్ధుడిగా, పరలోక సంబంధిగా, దీనుడుగా ఇక్కడ జీవితాన్ని గడిపే అంతే. హల్లెలూయా. 2025 ఫిబ్రవరి 22 అయిపోయింది, గడిపేశాం. గడిపేద్దాం అలాగే మిగిలిన జీవితం. గొంతెమ్మ కోరికలు వద్దు, తలపోటు తెచ్చేసుకోవద్దు, అబ్బా అనొద్దు. అబ్బా అంటే తల పగులుతుంది కానీ పని ఏం జరగదు కదా. విపరీతమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపటి చింత రేపు చూసుకుంటుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు దేవుడితో గడుపు, పడుకో, వెళ్ళిపో. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చూసారా, ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు, అయిపోయింది, తీర్పు వచ్చేసింది. ధనవంతుడిని నరకలోకపు దూతల కిందకి తీసుకెళ్ళిపోయారు, లాజర్ని పరలోకపు దూతల పైకి తీసుకెళ్ళిపోయారు. ధనవంతుడు అగ్నిగుండంలో కాలిపోతున్నాడు, నోరు పెడుసుకట్టుపోతున్న, నీళ్లు లేవు, భయంకరంగా ఉంది, కాలిపోతున్నాడు. అయితే ఇక్కడి నుంచి అక్కడికి చూపిస్తున్నాడు దేవుడు. ఏమని చూపిస్తున్నాడో తెలుసా? ఓ ధనవంతుడా, ఈ లోకంలో ఉన్నంతకాలం అతన్ని చూడలేదు కదా, ఇప్పుడు చూడు ఎక్కడున్నాడో, ఇప్పుడు చూడు నువ్వెక్కడున్నావు. హల్లెలూయా. అది శాశ్వతం. అందుకే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు, స్వార్థంగా బతకొద్దు. నేను బాగుంటే చాలు అని అనుకోవద్దు. నిన్ను వలే పొరుగువారిని కూడా ఒకసారి చూడు. వాళ్ళు అన్నం తింటున్నారో లేదో చూడు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చూడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో పాపం చూడు. నీకున్న దాంట్లో సర్దుకో. ఒకరోజు నేను బెంగళూరులో లేట్ అయిపోయింది, ఎక్కడ ఆఫీస్కి వెళ్ళాను. ఒక ఫుట్పాత్ దగ్గర నుంచున్నాను. ఏదైనా దొరుకుతుంది, ఇంక బస్సుల టైం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఏదైనా ఒక ఆటో దొరుకుతుందేమో అని నుంచున్నప్పుడు అక్కడ బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. చాలామంది, ఒక 20 మంది ఉంటారు. నేను అక్కడ నుంచున్నాను. నుంచుంటే వాళ్ళందరూ అయ్యగారు కూర్చోండి కూర్చోండి అంటున్నారు. అబ్బాయి లేదు అంటే, ఏం దొరుకుతాయి మీకు, ఇప్పుడు ఎలాగెళ్తారండి బాబు అంటాడు ఒకడు. వాళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇంతగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ 20 మంది కూడా గుండ్రంగా కూర్చుని ఎవరెవరు ఏం అడుక్కుని తెచ్చారో అన్నీ ఒక చోట పెట్టుకుని అందరూ పంచుకుని సంతోషంగా భోంచేస్తున్నారు. హల్లెలూయా. నాకు దేవుడు చూపించాడు. చూసావా ఇశ్రాయేలు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. మీరు మాత్రం మీకు ఉన్నది తాళాలు వేసేసుకుని లోపలికి వెళ్ళిపోయి పెసరట్టు బయటకు వాసన వస్తుంది, వాసన రాకుండా తినే గప్ప గప్ప అంటావు. వాళ్ళ అబ్బాయితోటి ఆడు కుక్కేసుకుంటాడు నోట్లో కదా. ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఇంతకీ దాంట్లో ఒకడు నా వంక అలాగా చూస్తున్నాడు, అంటే భయపడుతున్నాడు. ఒకవేళ నేను ఒప్పుకుంటే ఒక పొట్లం నాకు కూడా తెచ్చిలో ఉన్నాడు. తప్పేముంది? తప్పేమీ లేదు. దాంట్లో ప్రేమ కనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రేమ, దేవుని ప్రేమ ఎవరు కొలువలేనిది, నిజము
దీనిని నమ్ము, ఇది ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, ఎన్నడెన్నడు మారనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది, యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. మిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంతకాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమలన్నీయో స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. లోకంలో ప్రేమలన్నీ స్వార్థపూరితమని, ఈ ప్రేమలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బుతోటే కానీ దేవుని ప్రేమ లోపల నుంచి పొంగుకొచ్చే ప్రేమది. హల్లెలూయా. ఎల్లలు లేని షరతులు లేని అగాపే ప్రేమ యేసు ప్రభువుది. యేసు ప్రభు పిల్లలు కూడా అలాగే ప్రేమించాలి. అందాన్ని బట్టి, ఎత్తును బట్టి, కారును బట్టి, డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి కాదు ప్రేమించవలసి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? లాజరును ధనవంతుడు ప్రేమించి ఉంటే ధనవంతుడు పరలోకానికి వెళ్ళేవాడు. హల్లెలూయా. ధనవంతుడు లాజరుని ఎప్పుడు ప్రేమించలేదు. అందుకే అబ్రహాం చెప్తున్నాడు, ఇక్కడ అగ్నిజ్వాలలో ఉన్నావా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేది, లాజరు కష్టం అనుభవించను. సుఖం అనుభవించలేదు అన్నాడు, అంటలేదు దేవుడు. సుఖము అనుభవించొద్దు అంటలేదు, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించొద్దు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు చెయ్యి, దేవుడు చెప్పినట్టు సుఖం అనుభవించు. నువ్వేదైనా కావాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావా, మనుషుల్ని అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా, మనుషుల్ని అడుగుతున్నావా? నీకు నువ్వు అనుకుని నువ్వు మనుషులతో మాట్లాడేస్తుంటే అది నీకు ఇష్టం వచ్చిన సుఖము. దేవుడు అనుగ్రహించిన సుఖము నిజమైన సుఖము. హల్లెలూయా. సుఖం ఎవరు అనుగ్రహించాలి? దేవుడు. దేవుడు అనుగ్రహించాలి సుఖాన్ని, దేవుడు అనుగ్రహించాలి వస్త్రాన్ని, దేవుడు అనుగ్రహించాలి ఆహారాన్ని, దేవుడు అనుగ్రహించాలి దేన్నైనా. దేవుడు యేసుక్రీస్తులో మీ ప్రతి అవసరం తీర్చును. నేను ఒక వాగ్దానం చేసి వెళ్తున్నాను మీ దగ్గర నుంచి. మీరు నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీరు జీవించి ఉన్నంతకాలం మీకు ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన దృష్టిలో మీకేది అవసరమో అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు.
జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. నీవు యాతన పడుచున్నావు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అయితే నువ్వేమంటున్నావు? ఒక నీటి పొట్టు పంపించు లాజరు చేత అంటున్నావు. ఒకవేళ నేను నీ మీద జాలిపడి లాజరు చేత నీటి పొట్టు పంపితే లాజరు అగాధంలో పడిపోతాడు. ఒకవేళ నువ్వు అక్కడి నుంచి లేచి లాజరు దగ్గరికి వస్తే నువ్వు అగాధంలో పడిపోతావు. ఈ అగాధము దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ అగాధం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అక్కడ నువ్వు అగాధం ఏర్పాటు చేసుకోకపోతే ఇక్కడ నీకు అగాధం లేకపోవును. హల్లెలూయా. కాబట్టి మీలో చాలామంది, ప్రపంచంలో చాలామంది ఎలాగ అనుకుంటున్నారు, ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు. మరి మీరు ఇంత పిచ్చోళ్ళు అంటారా? మీరు పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ? మీరు ఈ రకరకాల హంగులు బొంగులు కట్టుకుని తిరుగుతారే, మీరు పిచ్చోళ్ళ? ఎందుకో తెలుసా? నువ్వు ఎన్ని హంగులు రంగులు బొంగులు ఉన్నా ఒకరోజు చచ్చిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు ఎంత గొప్ప భవనంలో ఎంత గొప్పగా ఉన్నా నువ్వు చనిపోతున్నావు. చనిపోయిన తర్వాత తీర్పులోకి వస్తున్నావు అనేది గుర్తుపెట్టుకుని జీవించు. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికి హాని చేయొద్దు, కీడు చేయొద్దు, పాపం చేయొద్దు. తీర్పుంది. తీర్పుందని ఎంతమంది నమ్ముతున్నారు? మరి జాగ్రత్త. ప్రతి మాటకి తీర్పుంది, ప్రతి పనికి తీర్పుంది. ప్రతి పనికి తీర్పుంది, ప్రతి మాటకి తీర్పుంది, ప్రతి చూపుకి తీర్పుంది. కోడలను బాధ పెడుతున్నావా? భర్తను బాధ పెడుతున్నావా? భార్యను బాధ పెడుతున్నావా? ఇరుగు పొరుగు వారిని బాధ పెడుతున్నావా? తీర్పులోకి వస్తావు. ఇక్కడ బాధ పెట్టేస్తున్నాను అనుకుంటున్నావా? అక్కడ తీర్పు ఉంది. మీరు తీర్పు ఉందని నమ్ముతున్నారు కనుక నేను 10 నిమిషాల్లో ముగింతున్నాను. మీరు యేసుక్రీస్తు చెప్పినట్టు జీవించని వారు ఎవరైనా, బోధించేవాడైనా వినేవారైనా ఎవరైనా సరే తీర్పులోనికి వచ్చి తీరుతారని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. సందేహం ఏమీ లేదు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే ఓ పని చేయండి, నా బతుకు అయిపోయింది, నేను కాలుతాను, పోనివ్వండి. కింద మా తమ్ముళ్ళు మా ఆవిడ అందరూ ఉన్నారు, లాజరును పంపించి కాతాడకు సువార్త చేయమనండి అన్నాడు. అబ్రహాం అన్నాడు, ఎవరు వెళ్ళినా వాళ్ళు మారరు. వాళ్ళందరూ కింద తలుపులు వేసుకుని కూర్చున్నారు సువార్త జరుగుతున్నప్పుడే. ఇదిగో నీ కుటుంబం అంతా తలుపులు వేసుకుని కూర్చున్నారు, వాళ్ళు నీలాంటి వాళ్ళే అన్నాడు అబ్రహాము. కింద చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు, వినరేళ్ళు తలుపులు పిడాయించుకొని కూర్చున్నారు. చాలామంది నేను సువార్త ప్రకటించే చోట తలుపులు వేసుకుని టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకుని కిటికీ తలుపులు కూడా మూసేసుకుంటారు. శబ్దం లోపలికి రాకూడదు. ఒక 10 నిమిషాల్లో పోతారేళ్ళో. ఓ పిచ్చివాడా, 10 నిమిషాల్లో పోయేది నేను కాదు, ఏదో ఒక రోజున పోయేది నువ్వు. ఈ సువార్త వినకపోతే అగ్నిగుండంలో పడి కాలేదు నువ్వు. దేవుని స్తోత్రం, నేను కాదు. ఈ సువార్త ఇంతకైతే వినడం లేదా నువ్వు? దేవుడు అడుగుతాడు రేపొద్దు నువ్వు చనిపోయిన తర్వాత, నేను చనిపోను అని చెప్పమనండి ప్రపంచంలో ఏ మానవుడైనా. నేను ఎప్పుడు చనిపోను అని ఏ మానవుడైనా చెప్పమనని చూద్దాం. ఈ ప్రపంచంలో చేస్తారు. చచ్చిన తర్వాత సింహాసనం దగ్గరికి వెళ్తారు, దండగట్టుకుని ఉంచోవాలి దేవుడి దగ్గర. పెనుమంచుల్లో 2025 ఫిబ్రవరి 22 సాయంత్రం సువార్త ప్రకటించాడు నా దాసుడు, నువ్వు తలుపులు బిడాయించి కూర్చున్నావు. మీకు అలా తెలుసు? నా దగ్గర రికార్డు ఉంది. మరి దానికి శిక్ష ఏంటి? కిందకెళ్ళు, కిందకి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
ఈ సువార్త ఏంటో తెలుసా? అగ్నిగుండం నుంచి, అగాధం నుంచి, పాపము నుంచి, నరకము నుంచి, మోసము నుంచి తప్పించేటటువంటి సువార్త, మరణము నుంచి తప్పించేటటువంటి సువార్త, తీర్పు నుంచి తప్పించేటటువంటి సువార్త. అన్నాను ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. కాదండి, సువార్త కావాలంతే. సరే, దేవుని చిత్తం. సంవత్సరం అంతా ప్రతి ఆదివారం కష్టపడి వస్తారు వీళ్ళు. పోనీ ఒక రోజు నేను సంవత్సరానికి ఉండలేనా అని దేవుడి చిత్తం అనుకున్నాను. కాబట్టి చివరికి అంటాడు అబ్రహాము, నువ్వు అక్కడ చేసిన పని ఇక్కడ మార్చుకునే అవకాశం లేదు. హల్లెలూయా. నువ్వు అక్కడ చేసిన పని ఇక్కడ మార్చుకునే అవకాశము లేదు. ముగింతున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్పండి, మనకి పాపం చేయకుండా మారు మనసు పొంది యథార్థంగా ఉండే అవకాశం ఎక్కడుంది? గట్టిగా ఇక్కడే. జీవించుండగానే అయిపోయింది, రేపు ఆలోచిద్దాం అన్నట్టుగా ఉన్నారు కదా. రేపు ఆలోచిస్తారా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఏంటా మారు మనసు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. కానీ చెప్పు దులిపాపు, మాకు కాళ్ళు అక్కడ పీకేస్తున్నాయి, మేము అక్కడ దులుపుకోవాలి. సమానం కదులు తొట్ట పురుగులాగా. తీర్పు చెప్పండి అందరూ ఒకసారి చెప్పాలి. తీర్పులోనికి రాకూడదంటే మారు మనసు అంటే ఎవరి మనసు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసులాగా జీవించడానికి ఈ రాత్రి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఎవరైనా రోడ్డు పక్కన ఆకలితో పడిపోయి ఉంటే యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతాడా, ఆగుతాడా? నోరు తెరవాలి. మీరు ఆగండి. మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే సాయం చేయండి. మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా బాధల్లో ఉంటే సాయం చేయండి. మా లప్ప మా చెల్లెలు కాదు, లప్పకు పర్లేదు, బోడు మంది ఉన్నారు. లప్ప అంటే ఎవరా? అక్క. నీ అక్కే కనబడద్దు నీకు, చెల్లెలే కనబడద్దు నీకు, పిన్ని కనబడద్దు నీకు, చిన్నాన్న కనబడతాడు. ఆడ తప్ప ఎవరికే బాధలు లేవండి. అవునా? లేవా? అసలు నీకు కనబడేది వాళ్ళేనా? కాదు. ప్రార్థన చేయి. ముగింతున్నాను. పడుకునేటప్పుడు ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నేను పాపం చేయలేదు. ఉదయమే లేచి ప్రార్థన చేయి, ఈరోజు నేను పాపం చేయను. తర్వాత ప్రార్థన చేయి, ప్రభువా నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, దాంట్లో ఎవరికైనా ఒక 20 రూపాయలు సాయం చేయమంటావా అని ప్రార్థన చేయి. నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఒక 100 రూపాయలు ఎవరికైనా ఇమ్మంటావా? ప్రార్థన చేయి. నా దగ్గర 4 జతల బట్టలు ఉన్నాయి, ఎవరికైనా ఏదన్నా ఒక జత ఇమ్మంటావా? నా దగ్గర ఆహారము ఎక్కువ వండాను, కొంత ఆహారం పట్టుకెళ్ళి ఎవరికైనా పెట్టమంటావా? ప్రతిరోజు ప్రతి ఉదయము కూడా నేనేం చేయాలి ఈరోజు అని దేవుణ్ణి అడుగు. నువ్వు చెప్పినట్టు చేశానని రాత్రికి దేవుడితో చెప్పు. నువ్వు అలాగా దేవుడి చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆ లాజరు కూర్చున్న అబ్రహాం పక్కన నువ్వు కూడా కూర్చుంటావు. హల్లెలూయా. ఇది దేవుని తీర్పు. మర్చిపోకండి. ఏదో ఒకటి చేసేకండి, తీర్పులోకి వచ్చేస్తారు. తీర్పు ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? మరొక్కసారి కూడా చేయొద్దండి. తీర్పు ఉందని నమ్మేవారు అందరూ జాగ్రత్తగా జీవించండి. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు ప్రకటించిన సువార్తను బట్టి జాగ్రత్తగా జీవిస్తూ తీర్పులోనికి రాకుండా పరిశుద్ధమైన యథార్థమైన జీవితంలో ఉండే కృప మాకందరికీ దయచేయమని, సువార్తలో పాల్గొన్న వారిని దీవించమని, సహకరించిన వారిని దీవించమని
నిరీక్షణ కుటుంబాన్ని, ఆమోస్ కుటుంబాన్ని, అలాగే మిగిలిన కుటుంబాలను, ఇక్కడ ఉన్న కుటుంబాలను దీవించుమని, ప్రతి ఒక్కరు మీ వాక్యములో స్థిరముగా ఉండే కృపను గ్రహించుమని, తిరిగి వెళుతున్న మా ప్రయాణంలో తోడై ఉండి నడిపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ బాగా ప్రార్థన చేయండి. మంచిది.